ఒక్కొక్కరిది ఒక్కో క్రియేటివిటీ. వేస్టేజ్తో అద్భుతాలు క్రియేట్ చేస్తుంటారు ఒకరు, ఇంకొకరు పూలతో చేస్తారు. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి కొత్త డిజైన్స్ క్రియేట్ చేసి షో ఏర్పాటు చేశారు. సిటీలో డిఫరెంట్ ఏరియాలకు చెందిన మహిళలు వెదురుతో చేసిన ఫ్లవర్ డెకరేషన్తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. సోమాజిగూడ పర్యాటక భవన్లో జరుగుతున్న ఈ ప్రదర్శనలో తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ ఇకిబానా ఫెస్టివల్కి ఒక థీమ్ ఇచ్చాము, బ్యాంబూస్ అండ్ బాస్కెట్స్. సో ఇవాళ మీరు చూసే అరేంజ్మెంట్స్లో చాలా మటుకు బాస్కెట్ అరేంజ్మెంట్స్, బ్యాంబూ అరేంజ్మెంట్స్, బ్యాంబూస్ని డిఫరెంట్గా వాజుల్లాగా వాడినట్టు ఉంటాయి, మెటీరియల్గా వాడినట్టు ఉంటుంది, రూట్స్ వాడినట్టు ఉంటాయి. బాస్కెట్స్ రకరకాల బాస్కెట్స్, ఇండియన్, మలేషియను, కంబోడియన్ బాస్కెట్స్, జాపనీస్ బాస్కెట్స్, అన్ని రకాల బాస్కెట్స్ వాడారు ఇక్కడ. సో పూల అలంకరణ అందంగా బాస్కెట్స్ని, బ్యాంబూస్ని వాడి ఎంతో అందంగా తయారు చేశారు. ఇవాళ మనకి చీఫ్ గెస్ట్ ఏమో వైస్ కౌన్సిల్ జనరల్ ఫ్రమ్ జాపనీస్ కౌన్సిలేట్ చెన్నై నుంచి వచ్చారు. జయేష్ రంజన్ గారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చారు. జపాన్ సంస్కృతిలో భాగమైన వెదురును పూలతో డెకరేట్ చేసి ఈ షోలో ఏర్పాటు చేశారు. అలాంటి వెదురుతో తయారు చేసిన వీటిని స్కూల్ పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా విజిట్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నాయని పిల్లలు మురిసిపోతున్నారు. ఇక్బానా చాలా బాగుంది, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్, ఫ్రూట్స్ కూడా పెట్టారు. చూడడానికి చాలా అందంగా ఉంది, కలర్ఫుల్గా, అండ్ ఐ లైక్ మొత్తం చాలా బాగా అనిపించింది. జపనీస్ నుంచి వచ్చిందంట. ఈరోజు మాకు మార్నింగ్ మా మిస్ చెప్పారు మాకు, కానీ సడన్ సర్ప్రైజ్ మాకు ఇది. కానీ గ్రేట్, ఎందుకంటే ఇండియన్స్కి పరిచయం చేస్తున్నారు కదా ఇలాంటివి. కానీ నాకు ఆ సపోర్టా చాలా నచ్చింది. ఏటా ఇక్బానా పేరుతో ఈ షో నిర్వహిస్తున్నామని, ఈ ఫ్లవర్ షోలో పాల్గొనడానికి మన సిటీలో ఉన్న మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఎక్స్పో నిర్వాహకులు అంటున్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఈవెంట్లో ఉమెన్స్ క్రియేటివిటీని పెంచేలా పలు రకాల ఆర్ట్ అండ్ కల్చర్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. రకరకాల పూలు, రకరకాల డిజైన్లు, పూలన్నీ ఒక్కచోటే వెలిశాయా? వెదురులో ఇంత అందం ఉంటుందా అనుకుంటున్నారు జనం ఈ ఎక్స్పో చూసి.